ముందు నీ అఫిడవిట్లో ఏముండే ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు వచ్చినాయి, మరి నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఇవన్నీ? ఈరోజు మేము అది కూడా అడుగుతున్నాం. ఈరోజు పట్లూరు రామశివరావు చనిపోయిన ఆయన ఎవరు, ఆయన తేల్చాలి. మేము ఎస్పీ గారికి కూడా ఈరోజు పత్రిక ముఖ్యంగా విలేకరుల ముఖంగా మేము అభ్యర్థిస్తున్నాము. ఎస్పీ గారికి ఆ అన్నోన్ బాడీ ఎవరిది తేలాలి, దాని వెనక ఎవరు ఉన్నారో తేలాలి. ఇప్పుడు నిజమైన నేరస్తులు ఉంటే దాచిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు వాడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పారిపోనికే కారణం ఏంటి? నిజం బయటపడితే వాడు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వస్తారు. ఇండియానం భూములు కబ్జాలు చేర్చారు, ఎంతమంది దొంగతనాన్ని నమ్మిర్రు. ఒకరోజు నేను ఇంతకుముందు కూడా చెప్పినాం, మేము నర్సింగ్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ పెట్టి పెట్టినప్పుడు దీని మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ అయ్యింది పత్రికా సోదరులతోని. ఎవడు అరాచకాలు చేస్తున్నాడు, ఎవరెంటున్నాడు అరాచకాలు చేస్తున్నాడు, ఎవడు దుర్మార్గుడు, ఎవడు ప్రజలను దోసుక తింటున్నాడు అనేది తెలుస్తుంది అని చెప్పినాం. ఆ రోజు పట్టించుకుని ఆ రోజు నీ గవర్నమెంట్ ఉండే నీ గవర్నమెంట్తో ఆట ఆడుకున్నావు. ఇప్పుడు నీ పార్టీలో పనిచేసిన కార్యకర్తలుగానే చెప్పినాం కదా. ఆ రోజు నీ గెలుపున కృషి చేసిన వాళ్ళు అందరూ చెప్పారు కదా. అది ఈరోజు అంటున్నావు 12,000తో సాగు తప్పి కానులోటు పోయినా. నీవేదతో గెలిచినావా? మరపల్లి మండలం లేకపోతే ఈరోజు నీ బొందనే ఫస్ట్ టైమే నేను బొందలు పెడుతుంది. 2900తో గెలిచినావు. ఈరోజు ఆ రోజు చంద్రశేఖర్ అనేట ఆయన ఇండిపెండెంట్గా లేకపోయింటే నీ పరిస్థితి ఏముంటుండే? ఈరోజు నువ్వు ఏడ గెలుస్తుంటివి? చంద్రశేఖర్ ప్రసాద్ కొట్లాడకపోయింటే ఆ రోజు నువ్వు ఏడ గెలుస్తుంటివి చెప్పు? ఈరోజు నేను శ్రీ గవర్నర్ పై మేమందరం కంప్లైంట్ పెడతాం. కానీ చిన్నలకే కారాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇంకా చిన్న విషయాలు చెప్తా ఉన్నాను. నీ స్థాయికి తగ్గని విషయాలు నిన్న మైక్లో మాట్లాడుతున్నాను, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను. నీ స్థాయి ఏంది, నువ్వేంది, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే, సిగ్గు తూ అనిపిస్తున్నది. నేను మాజీ ఎమ్మెల్యే అనేది తూ అనిపిస్తుంది. ఇంతమంది మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్లో ఇంతమంది ఉన్నటువంటి లీడర్లు, పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళందరూ బయటికి ఎందుకు వచ్చారు? మీ మోదాబారికి నీకు ఇజ్జత్ లేదని చెప్పేసి బయటకు వచ్చి ఈరోజు ప్రసాదాన్ని గెలిపించడం జరిగింది. ఆయన పనిచేస్తున్నాడు. మరి రోడ్ల కోసము మరిపల్లిలో 15 కోట్లు రోడ్ల కోసం మేము చూస్తున్నాం. మా గవర్నమెంట్ వచ్చినాక చేపిస్తామని చెప్తున్నాం. అరే సిగ్గునే చెత్తనా కొడుగా, నిన్న నువ్వు అక్కడ వచ్చి లొల్లి చేస్తుంటే అక్కడ మాట్లాడుతుంటే, నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ప్రసాదం ఢిల్లీలో ఉండి అదే రోడ్ల కోసము పన్ను తీసుకురావడానికి పోయినాడికి చూసుకో, పేపర్లలో చూసుకో. అదే మా ఈ ఉన్నటువంటి ఎంపీని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి మరి ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో ఆయన పోతే ఆయన మీద బురద చల్లుకుంటా నువ్వు ఉన్నావు. మీ కార్యకర్తలు కానీ నువ్వు కానీ చెత్త నాకొట్టులారా మీరందరూ పెట్టిరు, మీరందరూ కేసులు పెట్టిరు. నేను ఇప్పుడు బరాబర్ చెప్తున్నా, మీరు ఎంతమంది కేసులు పెట్టిరో నేను పెడతా కేసులు. ప్రసాదన కాదు, నేను పెడతా. ఎవరైతే కేసులు పెట్టిరో, ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ మళ్ళీ కేసు పెడతారు, బరాబర్ కేసు పెడతారు. ఏ ఒక్కరు నోరు లేపినా కానీ కవదారి బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. 20 లక్షలతో గుడి కట్టించిన, అమ్మవారి గుడి కట్టించిన శివలాల్ మహారాజ్ జగదాంబ గుడి ప్రతి సంవత్సరం 1st నుంచి 2nd వరకు ఫిబ్రవరిలో జాతర అయితే 4 రోజులు జాతర కార్యక్రమాలు అవుతాయి. ఈయన ఏం లేదు, మొత్తం తినుడే, పైసలు గుంజుడే. ఈయనకు నాకు ఎక్కడ పొందాను? మేము చేసి దాన్ని ఒక్క సెంట్ భూమి ఎక్కడ దానం చేసినట్టు చూపిమను, నేను రాజకీయం వదులుకుంటా. ఆయన చూపిమను, నేను రాజకీయం వదులుకుంటా. 5 ఏళ్లలో ఒక్కరికొక సింగిల్ ఛాయ్ రాబోయే ఆయన కార్యకర్తలకు ఆయన వచ్చిన వాళ్ళకు ఆయన మంది ఛాయ్ తాగింది, ఇక్కడ మంది టిఫినే జరిగినాడు. కానీ ఆయన ఒక సింగిల్ ఛాయ్ ఆపలేవారు. ఇట్లా నోడు ఆ మందిని ఏం చేసిరు, అది ఇది నామాలు పెడితే ఎట్లయితుంది? ఇప్పుడు మా ప్రసాద్ కుమార్ సార్, స్పీకర్ సార్ ఆ నాయకత్వంలో పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకునే విధంగా పనిచేస్తున్నారు. నువ్వు నిస్వార్థంగా నువ్వు నీ కోసం పనిచేస్తున్నావు నీ 5 సంవత్సరాలు. కానీ ప్రసాద్ సార్ నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నావు. నువ్వు రోడ్లు గుంతలైనా నువ్వు 5 సంవత్సరాల్లో రోడ్లు వేస్తే ఇన్ని గుంతలు పెట్టుకోబడి నువ్వు రోడ్లు అన్ని ఒకటి కూడా చేయలేవు. ఇప్పుడు 260 కోట్ల ప్రపోజల్స్ సిద్ధంగా ఉన్నాయి. అతి త్వరలో వికారాబాద్ నియోజకవర్గం మొత్తం రోడ్లన్నీ బాగుపడ్డాయని తెలియజేస్తున్నాం. ఒక ఇద్దరిని పట్టుకొని రావడం, మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇంటరాక్ట్ చేయడం అనేది సర్వసాధారణం. దీనికి మరి రాజకీయ పార్టీలకు కానీ గవర్నమెంట్కి కానీ ఎట్లాంటి సంబంధం ఉండదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, మరి మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండొచ్చు, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వాలు ఏవైనా సరే చట్టం తన పని తను చురుకుగా హాయిగా చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటుంది. మరి అట్లాంటి తరుణం లోపల మరి ఎవరో ఒక అన్నోన్ బాడీ దొరికినప్పుడు, మరి ఎవరినో పట్టుకొచ్చి వారు ఇంటరాక్ట్ చేసినప్పుడు ఈయనేదో పెద్ద హీరోలాగా, మన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు పెద్ద హీరోలాగా మీరు గమనించండి. దాంట్లో వీడియోలు చూస్తే కలుస్తారు, ఇట్లా పోతున్నాడు, ఇట్లా ఇప్పుడు పోయి పోతా ఎమ్మెల్యేని అందరి మాట్లాడు ఏమంటున్నాడు అని తాగేస్తున్నాడు. ఏంటి అసలు పోలీసుల మీద మాట్లాడే పద్ధతి అనేది? మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, మీరు ప్రభుత్వం ఉండే, మరి మీరు ఇంకా ఎమ్మెల్యే లాగానే మేము ప్రవర్తిస్తూ ఉన్నారు.
మీరు ఒక చిన్న దొరలాగా ప్రవర్తిస్తుంది. ఆ రోజు చెప్పిన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దొర కేసీఆర్ అయితే మరి వికారాబాద్ నియోజకవర్గానికి చిన్న దొర అయ్యిందని చెప్పిన ఆ రోజు చెప్పిన నేను. మరి ఇప్పటికీ కూడా ఆ దొరగుణాలు ఇంకా కూడా ఓలేవు దీని మెతుకాలం దగ్గర. మరి అదేవిధంగా మరి స్పీకర్ గారిని పట్టుకొని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పట్టుకొని నువ్వు నీ సంగతి చూస్తా, నీ చిట్టా విప్తా, నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు, ఇన్ని రోజులు నేను నోకున్న 9 నెలలు ఇప్పటి నుంచి ఊపుకునేది లేదు అని చెప్పి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నాడు. మరి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు నేను ఎంబీబీఏ చేసిన, నాకు డబుల్ డిగ్రీ ఉన్నది, నేను చాలా చదువుకున్న వ్యక్తిని, నేను తెలుగుమంతుని చెప్పుకుంటా ఉంటాడు, మహా తెలుగుమంతులాగా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈరోజు ఇందులో చూసినటువంటి పరిస్థితి, నిన్న ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే ఆయన చదువుకున్నట్టు లేదు, అనుకుంటా చాప్ కంటే అధ్వానంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నట్టు నేను దాని గురించి నా 4 సంవత్సరాలలో ఏమైంది అనే దాని గురించి చెప్పాలంటే సాయంత్రం కాదు రేపు పొద్దున వరకైనా మాట్లాడవచ్చు. కానీ అది కాదు ఇష్యూ. మనం ఏం మాట్లాడాలి, ఒక మెసేజ్, ఒక మంచి బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉన్నప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి. స్పీకర్ గారిని నువ్వు అనడము, ఆయనకు సంబంధమే లేని ఒక ఇష్యూలా ఆయనను లాగి ఇది మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టో తెలియదు. నా గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కరి మీద కూడా కేసులు పెట్టాలి అని అంటున్నారు. వీళ్ళందరూ ప్రూఫ్తో సహా కేసులు చూపించారు. నేనండి ఒక మీటింగ్లో, మున్సిపల్ మీటింగ్లో ఒక లేడీ కౌన్సిలర్ చేతుల నుంచి మైక్ తీసుకునేందుకు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారా? అంటే ఒక మహిళ కదా, అంటే మహిళలు అంటే అసలు ఎవరికి గౌరవం ఉంది మీకు? కానీ ఎందుకంటే మున్సిపల్ చైర్పర్సన్ అంటే గౌరవం లేదు. అండ్ అమ్మ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతమ్మ మీద, ఆమె మీద ఎంత దాడి చేయించిందో అందరికీ తెలిసిందే. దానికి ఒక చైర్మన్ పోయి ఆమె దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకున్నందుకు అదంటే నేను లాక్కున్నానంట. మీరు అందరూ చూసి వీడియోస్ అప్పుడు దాని మీద నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారా? అంటే పెట్టాలని పోయిండ్రు అన్నది పంపించిన తర్వాత అక్కడ వర్కౌట్ కాక ఇది ఒక చిన్న ఇష్యూ, దీని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయలేము అంటే తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ అంతా మార్చుకొని రిపోర్ట్ అంతా మార్చుకొని నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇంకా అన్నారు మా పెద్దలు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరికి తెలియదు ఏంటి అని అనుకుంటారు. కానీ మాకు అన్నీ తెలుసు. ఏమంటే ఇష్యూ చేయొద్దు, భావితరాల వాళ్ళకి మనం రాంగ్ మెసేజ్ పంపించొద్దు అనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఏం రోజు తెలవలేదని అనవసరంగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ కార్యకర్తల్ని అందరినీ కూడా బ్లేమ్ చేయడము, ముఖ్యంగా మా స్పీకర్ గారిని గౌరవప్రదమైన పోస్ట్లో ఉన్నారాయన వికారాబాద్ అభివృద్ధి కోసం చాలా తాపత్రయపడతా ఉన్నారు. అది గుర్తించడం మానేసి అనవసరంగా కామెంట్స్ చేయొద్దండి. నేను ఇదొక్కటే మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. మాదందరికీ కూడా ఒక ఫ్యామిలీ, ఏం చిన్న పొరపాట్లు అవి ఉంటే కామన్. ఒక ఫ్యామిలీలో అన్నకి తమ్ముడికి కూడా కొంచెం కొట్లాట్లు అయితేనే ఉంటాయి, తర్వాత అందరు సర్దుకపోతూనే ఉంటారు. సో ఇలాంటిది ఏదో పట్టుకొని ఇష్యూ చేసి అలాంటిది మాత్రం కరెక్ట్ కాదు. ఆనంద్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, అందరినీ గౌరవించడం మాత్రం నేర్చుకోండి, ముఖ్యంగా మహిళలు. థ్యాంక్ యూ సో మచ్.